జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ విషయంలో నేను కూడా మాట్లాడిన వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్రైస్తవుడే, ఇది తిరుగులేని మాట. క్రైస్తవ భావాలండి మనిషి. చెవిరెడ్డి భాస్కర్ తీసుకుపోయి ఆయన ముందు ఇంటి ముందు ఒక సెట్టింగ్ వేసి వెంకటేశ్వర గుడి కట్టిచ్చేస్తే ఆయన వెంకటేశ్వర భక్తుడు కాదు. మీరు లోటస్ పాండ్కి వెళ్ళండి, తాడేపల్లి పెళ్ళకండి, ఈ రోజు కూడా గోడలకు వెంకటేశ్వర బొమ్మ ఎక్కడ ఉండదు. అక్కడ ఫ్రేమ్లు కట్టిన బొమ్మలు దీంట్లో బైబిల్లో ఉన్న సూక్తులు కనిపిస్తే ఫ్రేమ్ కట్టినట్టు. ఈ వాటికి ఇప్పటికీ ఈ క్షణంకి పోయినా కూడా తాడేపల్లి ప్యాలెస్లో అయినా లోటస్ పాండ్ అయినా గోడకు ఫ్రేమ్ కట్టినట్టు బైబిల్లో ఉన్న సూక్తులు కనిపిస్తారు. ఎక్కడ వెంకటేశ్వర భక్తుడు ఉంటాడు. సరే, అది వ్యక్తిగత విషయం. గతంలో రాజశేఖర్ కూడా చేశాడు. ఆయన పడుకునే ముందు 10 నిమిషాలు బైబిల్ చదివి పడుకుంటానని ఆయనే స్వయంగా చెప్పాడు. అది వ్యక్తిగత విషయం. వాటి గురించి తర్వాత వద్దాం. చిన్న చిన్న విషయాలు ఏమన్నా అంటే, మాజీ పాలక మండలి సభ్యులకు మీకు నిజంగా అనుభవం ఉంది అని మీరు చెప్తున్నట్లు నాకు చాలా అపారమైన అనుభవం ఉంది. నేను చేసిన ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాల గురించి నేను చెప్పాను. ఆ కార్యక్రమాలే మీరు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు వాటి గురించి ఆలోచన చేయలేకపోయారు? వాటి గురించి ప్రస్తావన కూడా ఎందుకు పాలక మండలి తీసుకురాలేకపోయారు? ఎలా డబ్బులు తీసుకొస్తాం, ఎలా చేద్దాం, ఎలా ఇంజనీరింగ్ పనులు తీసుకొద్దాం, అట్లా తీసుకుందామని చెప్పి ఆలోచన చేశారు తప్ప మీకు రాలేదే. హుండీలోంచి పర్సంటేజ్ కావాలని చెప్పి ఆలోచన మీకు తప్పని ఎవరికన్నా ఇంతవరకు పనిచేసిన ఎవరికైనా వచ్చింది? హిందూ ధర్మ పరిరక్షకుడిగా మీ గుండె పైన మీకు అది ఉంటే దేవుడి సొమ్ములో పర్సంటేజ్ తీసుకొని ఇక్కడ కింద వర్కులు చేయడానికి వాడుకున్నామని చెప్పి ప్రపోజల్ మీరు తప్ప నుంచి ఎవరికైనా వచ్చింది అటువంటి ఆలోచన? ఇది తప్పు. కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి దేవస్థానం ప్రతిరోజు తీసుకొచ్చి బజార్లో పెట్టాలి. ప్రతిరోజు తీసుకొస్తే మీకు బిఆర్ నాయుడు గారికి రాజకీయంగానే వ్యక్తిగత కక్షలు ఉంటే ఉండొచ్చు, వాటి గురించి మాట్లాడుకోండి. దేవస్థానం తీసుకొచ్చి పదే 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 ప్రెస్ మీట్ పెట్టి వాటి గురించి మాట్లాడటమంటే కోట్ల మంది హిందూ భక్తులు ఉన్నారు. సులభనం చేసే భావం తీసుకురావద్దండి. తప్పులు చేశారు, తప్పుల గురించి మాట్లాడినాం. నెయ్యి గురించి మాట్లాడాను, నేనే మాట్లాడాను. గోశాల గురించి మాట్లాడాను. చేయరానివంటికి తీసుకొచ్చి ఈరోజు మీరు సూక్తులు మాట్లాడటం, శుద్ధులు మాట్లాడటం, ఇది మంచి ఆలోచన కాదు. అవును, బిఆర్ నాయుడు గారు కూడా హుందాగా ఉండాల్సిన పదవి. ఆయన కూడా హుందాగా ప్రవర్తించాల్సిన విషయం. ఇటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈయన మాట్లాడటం ఈవేళ కొత్త కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన సుబ్బారెడ్డి గారు మాత్రమే హిందూ ధర్మ పరిరక్షకులు, వాళ్ళు మాత్రమే దేవస్థానాల అధ్యక్షులుగా పనికొస్తారు, పని చేయగలుగుతారు. అంటే వాళ్ళు ఎందుకు పనికొస్తారో, ఎందుకు పని చేయగలుగుతారో అది వేరే విషయం. చాలా ఉన్నాయి వాటి గురించి. మిగతా వాళ్ళు వస్తే ఎంత కించపరిచి మాట్లాడటం కాదు. బిఆర్ నాయుడు గారు తొందరపడేసి కొన్ని మాటలు మాట్లాడటం కూడా మంచిది కాదు. ఇంకొకటి, ఎవరు అధ్యక్షులు ఉన్నా ఇక్కడ ముఖ్య అధ్యక్షులు అయిన వాళ్ళను ఇది జీవితంలో అరుదైన అవకాశం. ఈ అరుదైన అవకాశాన్ని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అధికారులు మనం కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. అధికారులతో మనం కలిసి మెలిసి మనం తీసుకుని, ఎందుకంటే మనం చేసే ప్రతి చర్య, దేవస్థానం పాలక మండలి తీసుకునే ప్రతి నిర్ణయం కానీ ప్రతి చర్య కానీ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందని మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తారని ఈ మాట అంటే, మనం తీసుకునే ఏ నిర్ణయమైనా ఒక చిన్న తప్పిదం వల్ల, మీ మనసుకు వచ్చిన ఆలోచన వల్ల, చిన్న తప్పిదం వల్ల, కృత్రిమ ఇంటెలిజెన్సు అని ఒక ఆలోచనతో మనం తీసుకుని ట్రైల్లో అని చెప్పి తీసుకొచ్చి వైకుంఠ కదా తీసుకొచ్చిన బ్రాహ్మణ పట్టణంలో మీరు తీసుకొచ్చిన ఆలోచన 9 మంది ప్రాణాలు పోయినాయి, 50 మంది క్షత్రగాత్రులు అయినారు ఒక చిన్న తప్పిదం వల్ల. ఇది మాయలైన మచ్చగా మిగిలిపోయింది. మళ్ళీ దాని గురించి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గంట అవుతుంది, 2 గంటల దర్శనం చేయొచ్చు అంటే సాధ్యాసాధ్యాలు ఆలోచన చేయాలి. 1000 మంది శ్రీవాణి టికెట్ ఇవ్వడానికే మనం సరిగా చేయలేకపోతే రోజు ధర్నాలు గొడవలు జరుగుతుంటే 70,000 మంది 80,000 మందిని తీసుకొచ్చి మనం గంట 2 గంటలు దర్శనం చేయగలుగుతుంటే 9 కిలోమీటర్లు ఉన్న రేడియస్ ఉన్న తిరుమలలో, 9 నుంచి 10 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తిరుమలలో 70,000 మందిని ఎట్లా హోల్డ్ చేయగలుగుతాము? ఏ విధంగా హోల్డ్ చేయగలుగుతాము? 2006లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ రిపోర్ట్ తయారు చేసి తిరుమల క్యూ లైన్ బెస్ట్ క్యూ లైను, క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంది ఇక్కడ అని చెప్పి, ఇదే క్యూ మేనేజ్మెంట్ మీరు చేయండి అని షిర్డీ సంస్థానికి ఇస్తే వాళ్ళు చేశారు. ఇదే క్యూ మేనేజ్మెంట్ చేయమని అయోధ్య టెంపుల్కి ఇస్తే వాళ్ళు చేస్తున్నారు.